ఈరోజు సెయింట్ అల్ఫోన్స్ 20 years యాన్యువల్ సెలబ్రేషన్కి విచ్చేసిన మన డిఓ సార్ మరియు సెయింట్ అల్ఫోన్స్ స్కూల్ యాజమాన్యానికి మరియు పేరెంట్స్కి ఇక్కడ అటెండ్ అయిన స్టూడెంట్స్ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చదువుకునే రోజులు గుర్తొచ్చాయి నాకు. దానికి మన స్కూల్ యాజమాన్యానికి నమస్కారాలు. మేము కూడా చదువుకునే రోజుల్లో యాన్యువల్ సెలబ్రేషన్ అటెండ్ అయినప్పుడు చాలా ఆహ్లాదంగా అటెండ్ అయ్యి అందులో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అట్లానే ఇక్కడ ఈ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మనం తల్లిదండ్రులు ఎక్కువ మన పిల్లలని చదువుతో పాటుగా చదువు అని వాళ్ళను స్ట్రెచ్ చేస్తూ వాళ్ళను చదువు మీదనే కాకుండా ఆటలలో తర్వాత గేమ్స్లో కూడా రాణించాలని, వాళ్ళకి గ్రౌండ్ యాక్టివిటీ కూడా నేర్పాలని మనం స్కూళ్ళలో పిల్లలను వదిలేసాము. స్కూల్లో వాళ్ళే చూసుకుంటారు, చదువు మనకు సంబంధం లేదని, మన చదువు కోసం మేము ఫీజులు కడుతున్నామని పేరెంట్స్ మనం బాధ్యత ఇంటి దగ్గర తీసుకోకపోతే పిల్లలు చాలా సైడ్ దారి పట్టే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్స్, ఇంటికి రాగానే పిల్లలు సెల్ ఫోన్స్ తీసుకొని ఆడుతూ ఉంటారు. తర్వాత దానిలో చాలా సైడ్గా పోతూ ఉన్నారు. దానివల్ల కొంత పిల్లలు చెడిపోవడానికి ఒక కారణం ఉంటుంది. కావున తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలని స్కూల్ బాధ్యతనే కాకుండా మన పేరెంట్గా మన బాధ్యత కూడా తీసుకోవాలని, స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక వాళ్ళు కొంత టైం స్పెండ్ చేసి వాళ్ళకి మంచి నడవడిక నేర్పాలని తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుంది అనేది మనం గుర్తుంచుకోవాలనేది. అట్లానే మనం చదువు 10/10 GPL అని వాళ్ళని పరిగెత్తకుంచకుండా వాళ్ళని కొంత వాళ్ళకి ఏది ఇంట్రెస్టో వాళ్ళకి తెలుసుకొని దానిలో మన పేరెంట్స్గా మన బాధ్యత వాళ్ళ మీద చూపెట్టాలని కూడా మనం అట్లా పిల్లలని ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్కు తగ్గట్టుగా వాళ్ళ ఆలోచన తగ్గట్టుగా వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దానిలో మనం కూడా పేరెంట్గా మనం చెప్పాలని. అట్లనే వాళ్ళు ఇక్కడ ఈ మండలంలో అంటే పేరెంట్స్ చదువుకున్న ఈ స్కూళ్ళలో చదువుకున్న విద్యార్థులు చాలా IASగా ఎదిగారు. ఇక్కడ ఈ మండలం నుంచి వెళ్ళి IPSగా రాణించారు. చాలామంది ఉన్నత ప్లేస్లలో ఈ మండలం నుంచి వెళ్ళి విద్యార్థులు ఉన్నారు. అంటే ఇక్కడ చదువుకున్న పిల్లలు కూడా చాలా అంటే గ్రామీణ విలేజ్ నుంచి వచ్చిన పిల్లలు కూడా మంచి మంచి ప్లేస్లలో మన మండలం నుంచి వెళ్ళి తయారయ్యారు. నేను కూడా ఒక గ్రామం నుంచి వెళ్ళి చదువుకొని మా గురువు గారు రాధాకృష్ణ సార్ మాకంటే చాలా గౌరవం. సారు మాకు చెప్పిన ఆ మాటలు ఎప్పుడు గుర్తుంటాయి. దాంతోనే మేము కష్టపడి చదువుకొని ఈ పోలీస్ నాకు కావాలనే ఆశతో నేను పోలీసు ఉద్యోగం సాధించాను. మా గురువు గారికి అలానే ఇక్కడున్న గురువార్లకి మేడమ్స్ అందరికీ మా నమస్కారాలు. ఇక్కడికి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రావాలని మేడం వాళ్ళు ప్రత్యేకంగా కోరడం జరిగింది. మేడం వాళ్ళకి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ధన్యవాదాలు. మేము ఎప్పుడు ఈ స్కూల్కి వచ్చి పేరెంట్స్కి పిల్లలకి సైబర్ అవేర్నెస్ కానీ మిగతా ఇష్యూస్ మీద కూడా చాలాసార్లు అవేర్నెస్ చేశాము. అట్లనే పేరెంట్గా మీరు కూడా మీ పిల్లలకి అన్ని విషయాలలో అవేర్నెస్ చేసి మంచి సమాజానికి మన పిల్లలని మనం అందియాలని ఆశిస్తూ నా తరపున థ్యాంక్ యూ, ధన్యవాదాలు.